ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. ఎలా అన్నా నువ్వు మాట్లాడటం తప్పే. ఆవిడకి క్షమాపణ చెప్పు. తమ్ముడు, క్షమాపణలు ఎందుకులేండి? మీరుండండి బావగారు. అక్క, ఆవిడ గీత అత్తగారు, అదీ కాక చాలా నెమ్మదస్తురాలు. ఆవిడ్ని అన్నావంటే తప్పు నీదే అయి ఉంటుంది. క్షమించమని అడుగు. నన్ను క్షమించండి. నేను కావాలనలేదండి, ఏదో ఉండబట్టలేక అనేశాను. ఏవి అనుకోకుండా నన్ను క్షమించండి. నన్ను కూడా క్షమించండి అత్తయ్య, నేను తొందరపడ్డాను. నువ్వు కాదమ్మా తొందరపడ్డది, నేను. ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో మీ అత్తయ్య మీద ఎప్పుడూ చేయెత్తలేదు. సుశీల, తొందరపడ్డాను, నన్ను క్షమించు. మీరు నన్ను క్షమాపణలు అడగడం ఏంటండి? మీరు నా మీద చెయ్యెత్తినందుకు కాదు నా బాధ. నా తప్పు లేకుండా ఆ పని చేశారనే బాధపడ్డాను. అయినా నేను ఎవరినీ క్షమాపణలు అడగలేదు. చంద్రుని ఇంకెప్పుడు అనుమానించవని నాకు మాట ఇమ్మంటున్నా, ఇవ్వండి. నేను కూడా ఒక మాటిస్తున్నానమ్మా. గీత నా భార్య కాదు, నా సర్వస్వం. అలాంటి నా భార్యకి నేనెప్పుడూ ద్రోహం చేయను. ఇది నా ప్రామిస్. సుశీలమ్మ, వీళ్ళందరి ముందు నా చేత క్షమాపణ చెప్పించుకుంటావా?
నాకే నీతి సూత్రాలు చెప్తావా? చూస్తాను. మీ కుటుంబంలో కలహాలు రేపకపోతే నా పేరు మంగమ్మే కాదు. ఏంటది? నువ్వు భలే చిలిపి గీత. నువ్వు మహా చిలిపి గీత. అబ్బా భలే చిలిపి గీత. గీత నీ ప్రేమ జల్లులు కురిపించు గాని ఇలా పన్నీటి జల్లులు కురిపించు గీత. తడిచిపోతున్నాను. వద్దు గీత, వద్దు గీత. గీత వద్దు గీత. గీత వద్దు, వద్దు, వద్దు గీత. గీత వద్దు, వద్దు. అబ్బా వద్దు గీత. గీత అమ్మా నువ్వా? ఏంటమ్మా నువ్వు బంగారు లాంటి కలచాడ కొట్టేసావు. నువ్విక్కడ కలలు కంటూనే ఉండు, అది అక్కడ పిల్లల్ని కంటూనే ఉంటుంది. ఆ తర్వాత నీకు మిగిలేది కలలే. గీత పిల్లల్ని కనకుండా మనం ప్లాన్ చేస్తున్నాం కదమ్మా. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? గీత కనిపించిందా? కనపడ్డానికి అది అసలు మాయమైతే కదరా, నిక్షేపంలా అది అత్తారింటోనే ఉంది. మరి చంద్రం ఎందుకమ్మా అలా ఫోన్ చేశాడు? కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు మన పని ఎవడో చేశాడు. తల్లి నాకేం అర్థం కాల, కొంచెం డీటెయిల్ గా చెప్పు. ఇంత జరిగిందా? అంటే నువ్వు మళ్ళీ ఫూల్ అయిపోయావా? నేనొక్కదాన్నే ఏమిట్రా, అక్కడున్న అందరూ ఫూల్స్ అయ్యారు. అంతా విని ఇంకా తెల్లమొహం వేస్తావేమిట్రా? తన ఆఫీసులో పనిచేస్తున్న అంజలి ఈ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడని చెప్పానే, అసలు ఆ సెటప్పే డ్రామా అనిపిస్తోందిరా. మరి డ్రామా ఎలా బయటపడుతుంది? అది బయటపడదురా, మనమే దాన్ని బయట పెట్టాలి. ఎలా? అసలేం చేయాలంటే, ఇక ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, అంతా నేను చూసుకుంటాను. లేవకు, పడుకో గీత. ఏంటండి ఈ పని? ఏ కంఫర్ట్గా లేదా? లేకే, పిల్లో కన్నా ఇదే హాయిగా ఉంది. రోజు రాత్రంతా ఇలాగే కూర్చోండి, నేను హాయిగా నిద్రపోతాను. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఈ రోజు నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. ఏ ఎందుకని? గొడవల వల్ల దూరమై విరహం పుడుతుంది, విరహం తర్వాత సరసం బాగుంటుందంటారుగా, అందుకు. అయితే వారానికి ఒకసారి గొడవ పడదామా? వారానికి ఒకసారా? అమ్మో, నేను తట్టుకోలేను. పోనీ నెలకొకసారి? వద్దు, మన మధ్య అసలు గొడవలే వద్దు. మరి విరహం ఎలా పుడుతుంది? దానికి గొడవ లేకుండా ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటది? పిల్లల్ని కనడం. నువ్వు ప్రతి సంవత్సరం పిల్లల్ని కను, దానివల్ల కొన్ని నెలలు దూరం అవుతాం కదా, అలా విరహం వస్తుంది. అమ్మో, ప్రతి సంవత్సరం పిల్లలా? నేనేమైనా పిల్లల్ని కనే ఫ్యాక్టరీనా? అందమైన ఫ్యాక్టరీ. ఏయ్, ఇంతకీ నా కొడుకేమంటున్నాడు? కడుపులో ఉండగా నన్ను, బయటికి వచ్చాక మిమ్మల్ని తంతానంటున్నాడు. బయటికి వచ్చాక ఆడుకునేటప్పుడు ఎటు నా గుండెల మీద తంతాడుగా. ఇంతకీ వాడికి ఏం పేరు పెడదాం? మా డాడీ పేరు పెడదాం. కుదరదు, మా నాన్నగారి పేరే పెట్టాలి. కుదరదు, మా డాడీ పేరే పెట్టాలి. కుదరదు. కుదరదు. కుదరదంటే కుదరదు. కుదరదు అన్నాగా. అసలు గొడవ ఎందుకు? ఇంకా పుట్టాలిగా. అదేంటి గీత అలా అన్నావు? ఎలా అన్నాను? పుట్టాలిగా అన్నావుగా.
ఏ పుట్టడా? నేనన్నది పుట్టడు అని కాదండి, బాబో పాపో తెలియాలి కదా. మీ నాన్నగారి పేరు పెట్టాలి అంటే బాబు పుట్టాలి కదా అన్నాను, అంతేగాని పిల్లలు పుట్టరు అని కాదు. బాగా ఫీల్ అయ్యారా? అవును గీత, మనవడి కోసం నాన్నగారు చాలా ఆశలు పెట్టుకున్నారు. అవునండి, మామయ్య గారు ఆస్తి తీరాలి. ఆయన ఆస్తి తీరితే ఏం పేరు పెడదాం? మీ డాడీ మా డాడీ ఇద్దరి పేర్లు కలిపే పెడదాం, గొడవే ఉండదు. ఓకేనా? ఓకే, అదే బెటర్. అలాగే అన్ని విషయాల్లోనూ మనం కాంప్రమైజ్ అయిపోవాలి. ఈ రోజు నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా గొడవ పడకూడదు. ఓకేనా? ఓకే. ఇక రెడీ అవుదామా? ఏ ఆఫీస్కి వెళ్ళాలా? వద్దా? వెళ్ళండి, కాస్త విరహం పుడుతుంది. ఆ తర్వాత ఆ తర్వాత నేను చెప్పనా? ఏంటంటే తర్వాత సరసం బాగుంటుంది. అవునా? అబ్బా, సారీ చంద్రం, నా మిస్సెస్ చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. నో ప్రకాష్, తెలిసి చేసిన తప్పుకి సారీలు ఉంటాయి కానీ తెలియక చేసిన దానికి సారీ ఎందుకు? అంజలి మ్యాటర్ సీక్రెట్గా ఉంచాలని మీ ఆవిడికి తెలియదుగా. తెలియక ఏదో క్యాజువల్గా అనేశారు, దీనికి సారీ చెప్పడం ఎందుకు? నిప్పు తెలియక పట్టుకున్న కాలుతుందిగా. కరెక్టే, గీత బాగానే ఫైర్ అయ్యింది, అందుకే ఫైర్ సర్వీస్తో ఇంటికి వెళ్ళా కనుక సరిపోయింది. లేదంటే నా లైఫే కాలిపోయేది. ఫైర్ సర్వీసా? డూప్లికేట్ అంజలి, ఆవిడే ఫైర్ సర్వీస్, గీత మంటని ఆర్పిందిగా. అంత పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఇంత ఈజీగా చెప్తావేంట్రా? ఒరే, నిండా మునిగిన వాడికి చలేంట్రా. అంజలి జీవితం చక్కబడే వరకు నేను ఇలా మునుగుతూ తేలుతూ ఉండాల్సిందే. నువ్వెన్నైనా చెప్పు, మా ఆవిడ చేసిన పనికి నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను. డోంట్ ఫీల్ లైక్ దట్. ఒక విధంగా ఆవిడ మంచే చేసిందిరా. మంచా? అవును, ఈ ప్రాబ్లం వల్ల కొత్త అంజలి పుట్టింది. ఫ్యూచర్లో అంజలి గురించి గీతకు తెలిస్తే మళ్ళీ డూప్లికేట్ అంజలిని సీన్లోకి తీసుకురావచ్చు. దీనివల్ల ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం వస్తుందో అన్న టెన్షన్ కూడా తప్పింది. అదే మీ ఆవిడ చేసిన మంచి. మంచి వాళ్ళకి ప్రతిదీ మంచిగానే అనిపిస్తుందిరా. ఇప్పుడు కావాల్సింది మంచిగా అనిపించటం కాదు, అంజలికి మంచి జరగడం. అది జరగాలంటే నువ్వు రామ్లాల్ సేఠ్ భార్యతో మాట్లాడాలి. ఎప్పుడు కలుస్తున్నావు? ఈ ప్రాబ్లం వల్లే లేట్ అయింది. ఈ రోజే సేట్ ఇంటికి వెళ్తున్నాను. కానీ కాస్త కేర్ఫుల్గా ఉండు. బలరాంకి తెలిస్తే డేంజర్ అనే? కాదురా, మీ ఆవిడికి తెలిస్తే డేంజర్. మళ్ళీ ఏం ప్రాబ్లం వస్తుందో ఏమో, అందుకే కేర్ఫుల్గా ఉండమన్నాను. ఇందాకే చెప్పా కదరా, అంజలి జీవితం చక్కబడే వరకు గీత మండకా తప్పదు, నేను ఫైర్ సర్వీస్ని రంగంలోనికి దింపకా తప్పదు. ఒరే, మంటతో ఇల్లు కాల్చుకోవచ్చు, వంట చేసుకోవచ్చు, చలి కాల్చుకోవచ్చు. మంటకి భయపడటం పిరికివాడి లక్షణం, మంటని కూడా ఉపయోగించుకోవడం తెలివైన వాడి లక్షణం. నేను గీత మంటకి కాలను, చలి కాచుకుంటాను. అందుకేరా నువ్వు బిజినెస్ మెన్ వేయవు. ఆహా, సరే వెళ్దాం పద. అయితే మన అనుమానం కూడా కరెక్ట్ అన్నమాట. ఆ చంద్రన్ తీసుకొచ్చింది నాటకాల అంజలి అన్నమాట. ఇది అన్న మాటే అయితే అది ఉన్న మాటే. ఉన్నమాట ఏంటమ్మా? అసలు అంజలి మాట. చంద్రు ఆఫీస్ స్టాఫ్లో అంజలి లేదు, కానీ ఆ పోలీసు భార్య మీ ఆఫీస్లో అంజలి ఎలా ఉంది అని అడిగిందని గీత చెప్పింది. అంటే ఈ లిస్ట్లో అంజలి లేకపోయినా చంద్రానికి అసలు అంజలి ఎక్కడుందో తెలుసన్నమాట. అతను అంజలికి ఏదో హెల్ప్ చేస్తున్నాడన్నమాట. అదేరా ఉన్నమాట. అమ్మా 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 అమ్మా, ఏం బుర్రేనిది! మనం ఇన్నాళ్ళు వన్ ట్రాఫిక్ లో వెళ్తున్నామే, ఎంతసేపు గీత గీత అంటూ గీత భజన చేస్తున్నాం గాని అసలు అంజలి ఎక్కడుందన్న విషయం మర్చిపోయావేంటి? అంజలి ఎక్కడికో పోయిందనుకున్నాం గాని ఆ చంద్రశేఖరం గారు దానికి షెల్టర్ ఇచ్చాడని, దాని జీవితాన్ని బాగు చేయడానికి పోలీసులతో సంబంధాలు కూడా పెట్టుకుంటున్నాడని ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. అసలు ఆ చంద్ర నాటకాల అంజలిని తీసుకురావడం చాలా మంచిదైందిరా. దీనివల్ల మనకి గీత గుండెల్లో పేల్చడానికి మరో పెద్ద బాంబు దొరికింది. కరెక్టేనమ్మా, ఆ బాంబు ఎక్కడుందో తెలుసుకోవాలి. ఒరేయ్, పాము ఏ పుట్టలో ఉందో వెతకడం కష్టంరా. పుట్టలో పాము బయటికి వస్తేనే తెలుస్తుంది. కానీ ఎలా వస్తుందమ్మా? అది రాదురా, మనమే రప్పించాలి. దానికో మార్గం ఉంది. ఏంటమ్మది? నాదస్వరం. అది ఊదితే
పాము ఏ పుట్టలో ఉన్నా బయటికి వస్తుంది. నాదస్వరమా? అదెలా ఊదలే తల్లి? ఆ చెవిటి పడేయ్. నేను ఊది చూపిస్తాను, నువ్వు అలాగే ఊదు. సరే, ఊదు. ఏ టైంలో వచ్చారేంటండి? రాంబాబు ఇంట్లో ఉన్నాడా? లేరు. వచ్చే టైం అయింది. ఏంటి త్వరగా చెప్పండి. రామ్లాల్ సేట్ ఇంటికి వెళ్ళి ఆయన భార్యతో మాట్లాడాలండి. మీరు తులసి వస్తే మంచిది. మేమెందుకండి? ఆవిడ భర్త పోయిన బాధలో సూర్య మీద కోపంతో ఉంటుంది. నేను ఒక్కడిని వెళ్తే కన్విన్స్ చేయలేను. మీరు ఆడవాళ్ళు కనుక మీ మాట వినొచ్చు. సరే, ఎప్పుడు రావాలి? ఇప్పుడే. ఇప్పుడా? అవునండి. కానీ ఎలాగండి? ఈ టైంలో ఆయనకి ఏం చెప్పి రావాలి? ఎలాగలాగా మేనేజ్ చేసి రండి. సరే, మీరు తులసి ఇంటి దగ్గర ఉండండి, నేను వచ్చేస్తాను. అలాగే. తులసి అడ్రస్ చెప్పండి. ఎవడీడు? నా పెళ్ళంతో ఈడికేంటి పని? పో, నువ్వు పోతే పోయేలే. నా పెళ్ళం ఉంది కదా, దాంతో తెలుసుకుంటా. ఆగా. ఎవడెవాడు? చెప్పవే, ఎవడాడు? ఎవరండి? తెలియనట్టు పోజు కొట్టుకో. నేనంతా చూశాను. చెప్పు. ఆ కారులో వచ్చినోడు ఎవడు? ఆడితో నువ్వేం మాట్లాడావు? ఎవరో రాజీవ్ నగర్ ఎక్కడా అని అడిగారు, చెప్పాను అంతే. ఈ రోడ్లో ఇన్నిళ్ళున్నాయి, ఇంతమంది జనం ఉన్నారు. వాళ్ళందరినీ వదిలేసి మన ఇంటికొచ్చి నిన్నే అడిగేడేంటి? చెప్పు, అడెవడు? అతను మన ఇంటికి వచ్చి అడగలేదండి, నేనే షాప్ నుంచి వస్తుంటే అడిగాడు. చా, షాపుకి వెళ్ళొస్తున్నావా? ఏ షాపుకమ్మా? బ్రాందీ షాప్కా? అవునండి. అవునా? అవునండి, మీకోసం మందు కొనుక్కొచ్చాను. నేను తెచ్చి మీకోసం ఎదురు చూస్తుంటే మీరు ఇలా నన్ను అనుమానించటం ఏమీ బాగోలేదండి. నిజంగా నీ మాటలు నమ్మచ్చా? నిజమండి. ముందే మందు తాగండి చెప్తాను. ఏమండి, భోజనం వడ్డించమంటారా? వద్దు, ఈరోజు ఫుల్గా దీన్ని కూడా నో ఫుడ్, ఓన్లీ. బాబిగాడు నిద్రపోతున్నాడా? పడుకున్నాడండి. మన ఇద్దరం కూడా నిద్రపోదాం. ఈ టైంలో ఎవరొచ్చుంటారు? ఏమోనమ్మా, నువ్వేం భయపడకు, నేను వెళ్ళి చూస్తాను. మీరా, రండి రండి. అమ్మా, ఈయనే చంద్రం గారు. నన్ను కాపాడింది, అన్నయ్యని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది ఈయనే. అలాగా? మీది చాలా మంచి మనసు బాబు.
మీ అంత మంచి మనసే జడ్జి గారికి ఉంటే నా కొడుక్కి అంత పెద్ద శిక్ష వేసేవారు కాదు. జడ్జి గారికి మనసు మానవత్వం ఉంటాయండి. శిక్ష వేయటానికి వేయకపోవటానికి కావాల్సింది మనసు కాదు, సాక్ష్యాలు. అయినా మీ అబ్బాయే హత్య చేశానని ఒప్పుకున్నాక ఇక లాయర్లు జడ్జీలు ఏం చేయగలరు చెప్పండి? నిజమే బాబు, వాడు ఎందుకలా చెప్పాడో వాడికే తెలియాలి. నేను ఎంత అడిగినా నిజం చెప్పలేదు. బాబు, వాడు అసలు విడుదలవుతాడంటారా?